Good morning, ela unnaru andaru and welcome back to my channel. This is Navina and firstly happy Varalakshmi Ratham andariki. I hope you have a beautiful day and chaala baga celebrate cheskuntaru anukuntunnanu. Today is a Friday and ee roju Varalakshmi Ratham. Ninna video chusunte anni video Varalakshmi Ratham preparations anni jarigayi kada and ippudaithe terla lesi nenu talasanam cheskunna neat ga and room anta chindaru vindaru undi. Naaku inkoka 1 hour lo office undi, so antaku munde ready అయిపోయి ఉంటే నేను వర్క్ చేసుకుంటూ పూజ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఐ యామ్ ప్లానింగ్. అండ్ ఇప్పుడే సూట్ కేస్ తెచ్చాను, ఏమేమి డ్రెస్ వేసుకోవాలని చెప్పి చూపిస్తా చూడండి. సో ఫర్ ద ఆప్షన్స్ నా దగ్గర ఈ బ్యూటిఫుల్ రెడ్ కలర్ ఫ్రాక్ ఉంది. బట్ ఇఫ్ ఐ వాంట్ టు వేర్ సంథింగ్ హాఫ్ శారీ, ఐ హ్యావ్ దిస్ పట్టు హాఫ్ శారీ విచ్ మా మమ్మీ నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు కుట్టించారు. I was thinking to wear this. It is good chaana roll అయిపోయింది and also pattu is super soft, so if I wear it it's gonna be good. Okay, we'll wear this green pattu half saree for today. సో డ్రెస్ ఎత్తి పెట్టుకుంటాను అండ్ చూడండి పడకలన్నీ నా బెడ్ పైన చిందరు అందరుగా సూట్ కేస్ అంతా సర్దాలి అండ్ బ్యాక్ సైడ్ కూడా సూట్ కేస్ ఇట్స్ ఆల్ అ మెస్. నేను లిటరల్గా అండ్ లోపల క్లీన్ చేసి వచ్చేస్తాను అండ్ దెన్ విల్ టాక్. ఓకే, రూమ్ అంతా సర్దేసా, ల్యాప్టాప్ టేబుల్ కూడా ఆల్మోస్ట్ రెడీ చేసుకున్నా వర్క్ చేసుకోవడానికి ఈరోజు. ఇప్పుడు క్విక్గా నేను ల్యాప్టాప్లో ఆన్ చేసి వర్క్లో ఏమైనా ఇంపార్టెంట్ ఈమెయిల్స్ ఆర్ ఇఫ్ దేర్ సంథింగ్ ఐ హ్యావ్ టు డూ అని చెప్పి చెక్ చేసుకుంటా ఒక 10-15 minutes అండ్ దెన్ విల్ గెట్ రెడీ అండ్ మమ్మీకి ఏమైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేద్దాం. సో ఫస్ట్ లెట్స్ గెట్ సమ్ వర్క్ డన్. ఈరోజు హాలిడే తీసుకుంటే బాగుండేది, పని చేయాల్సిన అవసరం ఉండేది కాదు. అండ్ ఆల్సో ఈ ఫ్లవర్స్ చూసారా, మా పిన్ని వాళ్ళ గార్డెన్ నుంచి కోసుకొచ్చుకున్నా అండ్ లుక్ ఎట్ ఇట్. నా మనీ ప్లాంట్ ఇలా నీట్గా నాకు గ్రీనరీ వైబ్ ఇస్తుంది. ఓకే, నేను కొంచెంసేపు వర్క్ చేసుకుని వచ్చే లోపల టైం 9 కూడా అవ్వలేదు, అప్పుడే మమ్మీ ఎన్ని వంటలు చేసిందో చూపిస్తారండి. సో అక్కడైతే మమ్మీ పులిహోర కలుపుతుంది ఇప్పుడు అండ్ ఇక్కడ పాయసం రెడీ అయిపోయింది, దాంతోపాటు తాలింపు ఆల్సో రెడీ, పప్పు కూడా రెడీ అయిపోయింది అండ్ సాంబార్ ఇస్ ఆల్సో రెడీ. ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ వంటలన్నీ అయిపోయినాయి అండ్ నెక్స్ట్ దేవుడి దగ్గర కూడా నిన్న మమ్మీ బొట్లన్నీ పెట్టి నీట్గా అరేంజ్ చేసింది, చూపిస్తా చూడండి. సో ఇక్కడంతా ఫ్రూట్స్ అన్నీ పెట్టింది మమ్మీ, పైనాపిల్స్ అండ్ నార్మల్ ఫ్రూట్ అండ్ ఇక్కడ అన్ని ఫ్లవర్స్ అన్నీ పెట్టుకున్నాం, ఇంకా అన్నీ అరేంజ్ చేసుకోవాలి దేవుడికి. అండ్ దేవుడి సామాగ్రి అన్నీ నీట్గా బొట్లన్నీ పెట్టి ఇక్కడ పక్కకు పెట్టుకునేది మమ్మీ. మళ్ళీ ఇక్కడ అన్నీ సర్ది నీట్గా పూజ దేవుడు అన్నీ అరేంజ్ చేస్తామన్నమాట. చూసారా ఇక్కడ గుమ్మానికి నీట్గా కట్టేసాము, నిన్న కట్టాం కదా అదంతా. అండ్ నౌ నాకు ఇచ్చిన పని గుమ్మాన్ని నీట్గా క్లీన్ చేయమని. సో రండి ఇప్పుడు గుమ్మాన్ని క్లీన్ చేద్దాం. సో నీట్గా ఇలా వాటర్లో తీసుకుని అన్ని కార్పెట్స్ ఉంటాయి కాబట్టి ఐమ్ జస్ట్ గోనా క్లీన్ ఇట్ నైస్లీ. అలా దెన్ మళ్ళీ ఇలా వైప్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దీనికి మమ్మీ పసుపు కుంకుమ పెడుతుంది అనుకుంటా. అదో నేను క్లీన్ చేశాను కదా, దానిపైన మా మమ్మీ ఇప్పుడు పసుపు ఇంకా కుంకుమ పెడుతుంది. తోరణం చూపించావా? చూపించా, రాత్రి కట్టాం కదా, చూపించా. దానికి కూడా పసుపు కుంకుమ పెట్టావా? ఓకే, అంతా రెడీ అయిపోయింది. నా వర్క్ కూడా పక్కన పెట్టా కొంతసేపు. సో నేను నగలు తీసుకొచ్చాను, వేరింగ్ దీస్ బ్యాంగిల్స్, ఈ కమ్మలు అండ్ దిస్ బ్యూటిఫుల్ చైన్ అనమాట. అండ్ ఐమ్ గోనా క్విక్లీ గెట్ రెడీ అండ్ కమ్ అండ్ టాక్ టు యూ ఆల్. ఓకే, ఇది నా హాఫ్ శారీ అండ్ ఐఎమ్ ఆల్ రెడీ. జస్ట్ ఫేస్కి కొంచెం లిప్స్టిక్, ఐలైనర్, కాటుక, బొట్టు పెట్టుకోవాలంతే. బట్ అంత లోపల ఒక మీటింగ్ వచ్చింది, సో ఐ హ్యావ్ టు అటెండ్ దిస్ మీటింగ్. ఇది అయిపోయిన వెంటనే వెళ్ళి పూజ అటెండ్ అయ్యి పూజ చేసుకున్నాక తినేసి అండ్ దెన్ వీల్ సీ వాట్ వీ కెన్ డూ. అసలు ఫుల్ ఈరోజు చెత్త అయిపోయింది, అందుకే ఇలా పూజలప్పుడు అస్సలు వర్క్ చేయకూడదు. ఇంకా నా మీటింగ్ టైం అయిపోతుంది. సో లెట్ మీ గో. సో ఇంకొక 1 minute మీటింగ్ ఉంది. జుట్టంతా బయటికి పెట్టేసా, అంటే పైకి పెట్టేసా. మా డాడీ రూమ్ని కొంచెం బారో చేసుకున్నా, పిల్లకాయలు సౌండ్ వస్తుందని చెప్పేసి. అండ్ నౌ వీ నీడ్ టు అటెండ్ ద మీటింగ్. బట్ మీకు మా డాడీ సెటప్ చూపిస్తా చూడండి. ఇదంతా మా డాడీ వర్క్ ఏరియా అనమాట. ఇక్కడ మా నలుగురు ఫోటో, ఇక్కడ మమ్మీ డాడీ ఫోటో, అక్కడ మా నలుగురు ఫోటో,
ఇట్స్ జస్ట్ సచ్ ఎ నైస్ వైబ్. అండ్ ఇది ఈరోజు నేను కబ్జా చేసుకున్నాను. ఓకే నాకు టైం అయిపోతుంది. సో లెట్స్ కాల్. ఫోన్ పెట్టే గుడ్ ప్లేస్ లేదు. ఆల్ సెట్. ఇంక కాల్ చేద్దాం. ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధికి తరలించుటకు గాను దానికి తగిన ఒక వ్రతముని ఆనందనీయవలసిందిగా అడిగారు. అందుకు త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడే, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలను ఉద్ధరించిన వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దాన్ని విధి విధానం వివరిస్తాను, విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాను. పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతముకు ఆది దేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతమును చేయవలసిన విధి విధానమును తెలియజెప్పమని పార్వతి అడిగింది. కాత్యాయని, ఈ వరలక్ష్మి వ్రతము వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడి పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణమును బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగుల సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదములకు నమస్కరించుకొని మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ అమ్మ నారాయణి నమోస్తుతే, కంచి కామాక్షి నమోస్తుతే, మధుర మీనాక్షి నమోస్తుతే, కాశీ విశాలాక్షి నమోస్తుతే. ఓం శ్రీ శక్తియై నమః, దుర్గమ్మయై నమః, కనకదుర్గాయై నమోస్తుతే. ఓం శ్రీ శక్తియై నమః, ఓం శ్రీ శక్తియై నమః. గోవింద గోవింద శాంతా. ఓకే, మా పూజ అంతా అయిపోయింది. ఫైనల్గా మీకు ఒక వన్ లాస్ట్ టైం చూపిస్తానని. కమాన్. సో ఇది మా దేవుడికి ఫుడ్ ప్లేట్. అండ్ దెన్ ఇంకా ఫ్రూట్స్ అన్నీ పెట్టి నీట్గా డెకరేట్ చేసామన్నమాట. అంత క్యూట్గా ఉంది కదా. అండ్ అలాగే మా అంజన ఇక్కడ తినడానికి కష్టపడుతుంది. మా మమ్మీ, పిన్ని అందరూ తినేశారు. మా డాడీ అందరూ తినేసి వాళ్ళ ప్లేస్లో వాళ్ళు వెళ్ళిపోయినారు. అండ్ నా ఇప్పుడు మనం సర్దుకుందాం తినే కోసము. ఫస్ట్ తినే ముందు మీకు చూపిస్తే ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పి. వి స్టార్ట్ విత్ సమ్ పంచామృతం, సమ్ సుగి, ఉత్తవడ, గడ్డ పప్పు, ఇది కారం వడ, సమ్ సాంబార్, వైట్ రైస్, అలాగే కొంచెం పోలి, కొంచెం చట్నీ, ఉత్త పెరుగు, ఇది వచ్చేసి తాలింపు, బెల్లం సాదం, సేమియా, ఇంకా సగ్గుబియ్యం పాయసం, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పులిహోర. ఇప్పుడు ఇవంతా నా ప్లేట్లో నీట్గా సర్దుకుని మళ్ళీ చూపిస్తా. ఓకే, సో మా ఫుడ్ ప్లేట్ రెడీ అయిపోయింది, చూపిస్తా. ఇదో దిస్ ఈజ్ మై ఫుడ్ ప్లేట్. ఎంత ఉండేవన్నీ కవర్ అయిపోయినాయి. జస్ట్ ఉండేవన్నీ పెట్టుకున్నా కదమ్మా, జస్ట్ ఆ బూర ఒక్కటి పెట్టుకోలేదు, అద్ద పన్ని పెట్టుకున్నా. వెరీ నైస్. ఇక్కడ మా మమ్మీ మా పిన్నికి గిఫ్ట్ ఇస్తుంది. అండ్ ఇక్కడ మా అంజనాకు కూడా ఇస్తుంది. ఏ అంజనాకు చున్నీయా? ఇది కావాలా? అంజనా చీర కట్టుకుంటారు. సరే అవి పెట్టరు, మరకలు అవుతాయి. కాలు పట్టుకోద్దా? ఏం చేస్తున్నారు? మా అంజనా సిగ్గుపడుతుందా? చెప్పు, మా యూట్యూబ్ అందరికి చెప్పా డ్రెస్ ఎంత పిన్ని. అది 40,000 అంట మా పిన్ని డ్రెస్.
4000 పౌండ్స్లో డ్రెస్ కొంటారన్నారు ఎవరన్నా. ఓకే, ఇప్పుడు కాళ్ళకి పసుపు పెట్టుకుంటున్నాము. మా మమ్మీ ఆల్రెడీ పెట్టుకునేసింది, ఇప్పుడు నాకు పెడుతుంది. ఇదంతా అయిపోయినప్పుడు పసుపు అండ్ ఇది మేము పువ్వు కట్టుకుంటున్నాము ఇప్పుడు. అఫ్కోర్స్ మీరందరూ కూడా కట్టినే ఉంటారు కదా, తోరణం కట్టుకుంటున్నాం. దాంట్లో నాకు రెడ్ కలర్ పువ్వు వచ్చింది, మా మమ్మీకి ఎల్లో వచ్చింది. అంతే, నాకు ఏమొచ్చిందో చూద్దాం. ఓకే, ఎనీవే ఏదైతే ఏమి అన్నీ అనుకున్నట్టు జరిగింది. ఆఫీస్ పండగ 2 మేనేజ్ అయితే అయిపోయినాయి కష్టపడి. బట్ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ఇట్లాంటి పని అయితే చేయను. బికాస్ దిస్ ఈస్ హారబుల్, బియాండ్ హారబుల్. సో ఎప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లు పెట్టుకోకండి పండగ రోజు, అసలు పిచ్చిలేస్తుంది నాకు. బట్ ఎనీవే వీఆర్ ఆల్ డన్. అండ్ నా నేను హాఫ్ సారీ ఇప్పేసి నా ఫేవరెట్ నైట్ డ్రెస్ వేసుకుంటా, ఎందుకంటే కొంచెం ఊపిరి పీల్చుకునేకి. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సనీ. చూడండి ఎండ తుక్కులేపు కొడుతుంది. సో దట్స్ మీ. అండ్ మా కాళ్ళకంతా పసుపు ఉంది, విచ్ ఇస్ సో క్యూట్. అండ్ ఇక్కడైతే చిన్న ఫ్యాన్ పెట్టుకుని ఇప్పటికైతే మేనేజ్ చేస్తున్నాను. ఐల్ జస్ట్ చేంజ్ అండ్ ఐల్ కమ్ బ్యాక్. ఓకే, ఫైనల్గా అయిపోయింది. ఎంత రిలాక్సింగ్గా ఉందంటే ఆ బట్టలు తీసేస్తే. బట్ ఎనీవే అది అలవాటు లేని బట్టలు కదా, అందుకే అట్లుంటాయి. అదే ఈ నైట్ డ్రెస్లు ఫ్రాక్లు అయితే ఇట్స్ ఫైన్, బట్ హాఫ్ శారీ ఈజ్ లైక్ ఎ లిటిల్ హార్డ్ టు మేనేజ్. ఇంకా జస్ట్ ఈ నగలన్నీ కూడా తీసేసానంటే ఒక పని అయిపోతుంది. నా చెవులు చూసారా, దే ఆర్ పెయినింగ్, దీస్ ఆర్ రియలీ హెవీ. అమ్మ, అవుచ్. అయినా ఎందుకు ఇంత నొప్పున్నా ఎందుకు వేసుకుంటాం? ఈ స్టైల్కి వేసుకుంటాం. ఓకే, తీయేసి వస్తా. ఇట్ విల్ టేక్ అ హాట్ మినిట్. ఓకే, ఇప్పుడే ఒక మంచి స్లీప్ వేసి లేసా నేను. అండ్ చూసారా, బెడ్ పైన నేను వేసుకున్న గజ్జలు పడిపోయినాయి. నాకు అంత శోధనం లేకుండా ఉంది. ఎనీవే మమ్మీ అన్ని వంటలు చేస్తే చాక్లెట్ తింటున్నా. మా మమ్మీ కొడుతుంది ఇప్పుడు, అన్ని వంటలు చేస్తే కష్టపడి చాక్లెట్ తింటున్నానని చెప్పి. బట్ ఎనీవే దీని టేస్ట్ దీనికే ఉంటుంది కదా. సో ఇప్పుడు తిని పిల్లకాయలు టీవీలు చూస్తున్నారు. నేను కూడా కొంచెం ఎడిటింగ్ అవన్నీ చేసుకుంటాం. అండ్ దెన్ ఐ విల్ గో. పిల్లకాయలతో కొంచెంసేపు ఆడుకుని ఏమైనా సినిమా చూసి దేవుడిని హారతి ఇచ్చి దేవుడిని అంత తీస్తారు ఇప్పుడు. సో అది కూడా షూట్ చేస్తాను. అండ్ విల్ సీ అండ్ ఐల్ షో యూ యాజ్ వెల్. ఓకే, చాక్లెట్ తిన్నాక మళ్ళీ ఆకలేసింది నాకు, అందుకని బఠానీ గింజలు తెచ్చుకున్నా. మీకు తెలిసే ఉంటాయి కదా బఠానీస్, ఐ లవ్ దీస్. ఉడకబెట్టుకున్నా బాగుంటాయి, ఇలానే తింటే కూడా బాగుంటాయి. కానీ ఇవి మాకు ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడ. సో నీట్గా ఒలుచుకుని తింటే సూపర్ ఉంటాయి. గైస్ ఆల్సో ఇప్పుడు ఐఎమ్ ఫుల్లీ టయర్డ్. సో నేను వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చి ఇంకా పనుకోవడమే. ఐఎమ్ నాట్ ఫీలింగ్ రియలీ వెల్, కొంచెం అలా ఉంది. సో ఐల్ ఎండ్ ద వ్లాగ్ హియర్. ఈరోజు వీడియోకి ఇంతే. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేయండి. అండ్ I will see you guys very, very soon. And thank you so much for watching. And bye.